నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత అవసరాలు మాత్రమే ఉంటాయి. ఎవరి అవసరం వాళ్ళకు ముఖ్యం. సమయము, సందర్భము ఆధారంగా ఎవరితోనైనా డీల్ చేయాల్సి ఉంటుంది. గత నెల రోజులుగా ఇండియా విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న వైఖరి చూసిన తర్వాత ఇండియా అమెరికాపై ఆధారపడటం మానేసి తనకు ఎక్కువ లాభం కలిగే విషయాలపై ఫోకస్ పెట్టాలన్న ఆలోచనతో భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏదైనా చేయగలరు. ఆయన ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది ఊహించడం చాలా కష్టం. దేశంలో ఆయన గురించి తక్కువ మంది రాజకీయ నాయకులకు ఆయన గురించి తెలుసు. మిగతా విషయాల గురించి ఆయన పెద్దగా ఫోకస్ చేయరు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా జరుగుతున్న ఎన్నో పరిణామాలకు సాక్షిభూతంగా నిలుస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో ఇండియాను దెబ్బ కొట్టాలని అమెరికా పదే పదే ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ట్రంప్ ఈగో హట్ కావడం వల్లే ఇదంతా జరిగిందని, ట్రంప్కు సంబంధించిన వ్యవహారాల్లో ఇండియా ఫేవర్గా లేకపోవడం వల్లే ఇదంతా జరిగింది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితిలో ఇండియా రష్యా నుంచి చమురు కొంటుందన్న కారణంగా 25% ఉన్న సుంకాన్ని ట్రంప్ 50% చేశాడు. అంతేకాదు, ఇండియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తానంటూ గయ్యమంటున్నాడు. ఇలాంటి తరుణంలో దేశం ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్నటువంటి టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దేశానికి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేలా తీసుకోగలగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రష్యా నుంచి చమురు కొనే విషయంలో మరో మాట లేదంటూనే తాజాగా చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ సదస్సు ద్వారా భారత్ సత్తా చాటేందుకు వేదిక చేసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రధాని మోడీని మించిన వారు ఉండరని ఆయన గురించి తెలిసిన వాళ్ళంతా చెప్తారు. ప్రధాని మోడీ అమెరికా వ్యవహరిస్తున్న తీరుతో గందరగోళంగా ఉన్న సమయంలో షాంఘై దేశాల సదస్సును తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 100కు 100% స్ట్రైక్ రేట్తో ఆయన సత్తా చాటారు. ఓవైపు ట్రంప్, ఆయన వందిమాగతులు ఇండియాపై రెచ్చిపోతుంటే మోదీ మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చారు. అయితే ఇండియా ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాలో ప్రపంచంలో ఎవరికీ తెలియనంతగా తెలుసున్న నానుడిని నిజం చేస్తూ మోడీ షాంఘై సదస్సు తర్వాత అమెరికా వ్యవహరిస్తున్న తీరును, పాత్రను ప్రపంచ దేశాలకు అర్థమయ్యేలా చేశారు. చైనాలో అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడితో చేసిన కరచాలనాలు, మాట్లాడిన తీరు, వ్యవహరించిన విధానం మొత్తంగా ప్రధాని నరేంద్ర మోదీని చైనా గడ్డ నుంచి అమెరికా అధ్యక్షుడికి ఎక్కువ చేస్తే రప్ప రప్ప అన్న సందేశాన్ని ఇచ్చారా అన్న భావన కలుగుతోంది. ఇండియా విషయంలో అమెరికా ఏం చేయబోతోంది, ఎలా చేస్తోంది అన్న విషయాలను పక్కన పెడితే ఇండియా ఇప్పుడు రష్యాతో పాటు చైనాతో కూడా చక్కగా బిజినెస్ డీల్స్ చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందుకే రాజకీయాల్లో ఎవ్వరూ శాశ్వత మిత్రులు కాదు, ఎవరూ శాశ్వత శత్రువులు కాదు. అవసరమే బంధాన్ని నిర్ణయిస్తుందన్న వెర్షన్ ఇండియా అడుగులు వేసేలా చేస్తోంది.